బీజేపీ కాంగ్రెస్ మధ్య బెంజ్ కార్ వివాదం మరో మలుపు తిరుగుతుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసు ఇచ్చారు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ బెంజ్ కార్ ను లబ్ధిగా పొందినట్లు ఆరోపించారు ప్రభాకర్. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారామె. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని దీపాదాస్ మున్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారామె. బీజేపీ కాంగ్రెస్ మధ్య బెంజ్ కార్ వివాదం మరో మలుపు తిరుగుతుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీస్ ఇచ్చారు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ బెంజ్ కార్ ను లబ్ధిగా పొందినట్లు ఆరోపించారు ప్రభాకర్. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారామె. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని దీపాదాస్ మున్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు దీపాదాస్ మున్షి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. బీజేపీ సీనియర్ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తనపై అనవసర ఆరోపణలు చేశారు. తనకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు బెంజ్ కార్ కొనిచ్చారని చెప్పేసి మీడియా ముఖంగా ఎన్వీఎస్ ప్రభాకర్ గతంలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుపెట్టారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసుకున్నారు. అనవసర ఆరోపణలు తనపై చేస్తున్నందుకు ఈ లీగల్ నోటీసులు పంపిస్తున్నాను. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలి, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి కూడా ఆ నోటీసుల్లో దీపాదాస్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పంపిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ కనుక ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 2 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి కూడా ఆ లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కీలక మేరకు తిరుగుతుందనే చెప్పాలి. గతంలో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నేతలపై బీఆర్ఎస్ నేతలు ఇలాగే ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ప్రస్తుతం కోర్టులో విచారణ కూడా కొనసాగుతా ఉంది. ఆ లీగల్ నోటీసులు అందుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కోర్టుకు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీపాదాస్ నుంచి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆమెపై కూడా బీజేపీ నేతలు ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు చేశారని చెప్పాలి. కాంగ్రెస్ కి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఎవరినప్పటికీ వాళ్ళపై ఇటువంటి ఆరోపణలే వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకొని లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. అందులో భాగంగానే దీపాదాస్ నుంచి కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపించిందనే చెప్పుకోవాలి. ఒకవేళ కనుక 2 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే తదుపరి ముందుకు చట్టపరంగా తాను ముందుకు వెళ్తాను అని చెప్పేసి కూడా ఆ నోటీసులో దీపాదాస్ నుంచి పేర్కొన్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.